సో హలో మామాస్ మామ చేపలకి వెళ్ళి చాలా రోజులైంది. వీడియోస్ కూడా అసలు ఏం లేవు. అందుకని ఈ రోజు అయితే చేపలు వేటకని బయలుదేరాము. వెళ్ళామో లేదు, చెరువు అయితే చాలా బిజీగా ఉంది. చూసారా, ఒకవైపు బట్టలు ఉతికేస్తున్నారు, ఇంకోవైపు స్నానాలు అయితే చేసేస్తున్నారు. మనకు అసలు ఖాళీయే లేదు. ఖాళీ లేని దగ్గర ఎందుకు చేసుకోవడం మామ, ఖాళీ ఉన్న దగ్గర వేసుకుందాము. ఓకే మామ, ఇక స్టార్ట్ చేసేద్దామా. ఇదిగో మావిడైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. చూసారా, రొయ్యలతో ఈరోజు చేపలు పట్టడం అయితే అవుతుంది. కానీ రొయ్యలతో అయితే మంచి మంచి పెద్ద పెద్ద చేపలు వస్తాయి మామ. మీరు కూడా ఇప్పుడు ఇలా రొయ్యలతో చేపలు పట్టుంటే కింద కామెంట్ చేయండి. మా యూట్యూబర్ అయితే దిగుతున్నాడు చేపలు పట్టనీకి. ఒకసారి వాడికి ఒక చేపైనా పడుద్దో లేదో చూద్దాం. మొత్తం సెటప్ చేసుకున్నాడు మా యూట్యూబర్. మామ మనోడైతే బయలుదేరిపోయాడు. ఇది ఒక చేపైనా పట్టగలడో లేదో చెక్ చేద్దాం ఒకసారి. వెయిట్ చేయండి. అర్రే మామ ఇడికి దొరికేసింది. మామ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేసిన వెంటనే పడుద్దని. ఇక మరీ లేట్ చేయకూడదు మామ. ఒకసారి ఇటు చేప ఎలా ఉందో చూద్దాం. సో ఇది మామ మనోడికి దొరికిన చేప. మనోడు ఒకటి పట్టిందంటే మనం కన్ఫర్మ్ రెండు పట్టాలా, పోటీ ఉండాలన్నమాట. ఇక మనము లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. గేలాలు అయితే తీసుకుని అందులో చూసిరా ఒక రొయ్య అయితే పెట్టేస్తున్నాను. మీరు నేను ఎలా చేస్తాను అలాగే చేయండి, మీకు కూడా కన్ఫర్మ్ చేపలు అయితే పడతాయి. డబ్బా కప్పు ఓపెన్ చేయంగానే ఈ రొయ్యల స్మెల్ అయితే ఆహా ఎంత టేస్టీగా అనిపిస్తుంది. ఎక్సలెంట్ స్మెల్. ఇవి మనకెంత స్మెల్ కొడుతున్నాయి అంతే చేపలు కూడా ఇలాంటి స్మెల్ వచ్చి అవి పడిపోతున్నాయి అనుకుంటా. ఓకే మామ, ఇక మనం పోటీలోకి దిగిపోదాము. మనోడు అక్కడ పట్టిండు కాబట్టి మనం కన్ఫర్మ్ రెండు ఎట్లా అయినా పట్టాలా. ఫస్ట్ అయితే ఒకదానితో ట్రై చేద్దాం మామ. ఓకే మామ, చూస్తూనే ఉండండి వీడియో లాస్ట్ వరకు, మీకు కన్ఫర్మ్ మజా వస్తుంది. ఓకే మామ, ఇక మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే చేపను పట్టడానికి నేను బయలుదేరిపోయాను. చూడండి మామ, చూడండి ఒక్కటైనా పట్టేస్తా. ఓకే వెయిట్ చేయండి. మామ ఇక్కడ టైం వేస్ట్ అయింది కానీ అసలు ఒక చేప కూడా పడలేదు. ప్లేస్ మారిద్దామా, మనోడికి ఎక్కడ పడిందని మనము మరి ఎక్కడ ఉండకూడదు, సెంటర్కి వెళ్ళిపోవాలా. ఇదేంద్రయ్య చాలా దారుగా ఉంది. ఓకే మామ, మనమైతే సైలెంట్గా వెళ్ళిపోతున్నాము. ఈసారి ఎక్కడ ట్రై చేద్దాము. ఎక్కడ పడితే పడింది, లేదంటే లేదు. మ్యాక్సిమం పడుద్దనే నమ్మకం అయితే నాకు చాలా గట్టిగా ఉన్నది. సో మామ ఎంత ట్రై చేసినా ఒక చేప కూడా పడడం లేదు. ఏమైందో అస్సలు తెలియడం లేదు. మా ఫ్రెండ్ గారికి ఎప్పుడైనా స్టార్టింగ్ పడిద్ది అంటే నాకు కన్ఫర్మ్ నాకు పడవ రోజు.
ఓకే మామ, ఈ రోజు నాకు దరిద్రం కాల్తో కుమ్ముకొని వచ్చాను అనుకుంటా. సో మామ, వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే కామెంట్ పెట్టుకోండి. ఓకే మామ, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టాటా, బై బాయ్, సీ యూ.